ఈరోజు 14 డివిజన్లో ఎన్నికల ప్రచారం రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగింది. మన అనిల్ కుమార్ గారి ఆశీస్సులతో, చంద్రశేఖర్ గారి సహకారంతో, అలాగే మన విజయసాయిరెడ్డి ఎంపీగా గెలిపించాలని, ఖలీల్ అహ్మద్ని నగర శాసనసభ్యులుగా గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వారిని ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం, ఆయన వల్ల మాకు లబ్ధి పొందింది ప్రతి ఒక్కరూ మా ఇంటికి పలానా స్కీమ్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పలానా స్కీమ్ వచ్చింది చెప్పడం మాకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి జగనన్న మంచి మెజార్టీతో నెల్లూరు టౌన్లో కూడా ఖలీల్ అహ్మద్ గారు గెలవబోతున్నారు. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా భారీ ఎత్తున గెలవబోతున్నారని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజల్లో విశేష స్పందన కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న రావాలి, మళ్ళీ జగనన్న రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి జగనన్న రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నిజంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా ఈ నెల రోజులు కూడా బాగా కష్టపడితే తప్పకుండా విజయం మందే అని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు ఖలీల్ అహ్మద్ గారు సామాన్యుడు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి వారిని కూడా మనం గెలిపించుకుందాం. విజయసాయిరెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మనకి నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని కూడా, అతనికి ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సంబంధాలతో మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉంటాయని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు అనిల్ కుమార్ గారు నెల్లూరు నగరాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకు ఉపయోగపడతాయని కూడా మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గడప గడప నడిచొచ్చే బడుగు